ధ్యానం. ఆహ్! ఈ పదం వినగానే మనకేం గుర్తొస్తుంది? ఏదో ప్రశాంతత, నిశ్శబ్దం, ఆనందం. ఇలాంటి చిత్రాలు మెదులుతాయి కదా. కాని నిజంగా ధ్యానానికి కూర్చున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అసలు కథ. అనుభవం చాలా వేరేలా ఉంటుంది. కాళ్ళు లాగడం, మనస్సు కోతిలా అటూ ఇటూ గెంతడం, ఎక్కడి లేని ఆలోచనలు. ఇలాంటివి ఎదురైనప్పుడు చాలామందిలాగే నాక్కూడా అనిపిస్తుంది, ఛా ఇది నా వల్ల కాదు అని. మనం విఫలమయ్యామని అనుకుంటాం. కాని మనం ఈరోజు పరిశీలించబోయే ఈ మూలాల ప్రకారం ఆ అడ్డంకులే అసలైన మార్గమైతే, ఈరోజు మనం దీని గురించే లోతుగా చర్చిద్దాం. ధ్యానంలో వచ్చే అడ్డంకుల్ని శత్రువులుగా కాకుండా వాటిని స్వేచ్ఛకు దారి చూపే మిత్రులుగా ఎలా మార్చుకోవాలో అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. అవును, మీరు చెప్పింది చాలా మందికి జరిగే అనుభవమే. మనం ధ్యానం నుండి ప్రశాంతతను ఆశిస్తాం, కానీ మనకు దొరికేది మనసులోని గందరగోళం. ఇక్కడే అసలు విషయముంది. ఈ మూలాలు చెప్పేది ఏంటంటే, ధ్యానమనేది మనసును శుభ్రం చేసే ఏదో వాషింగ్ మిషన్ కాదు. అది మనసు పనిచేసే తీరును గమనించే ఒక ప్రయోగశాల. ఆ ప్రయోగశాలలో ఎదురయ్యే ప్రతి అడ్డంకి, ప్రతి ఇబ్బంది మన నిజ జీవితంలో మనం రోజూ చేసే పొరపాట్లకు ఒక చిన్న ప్రతిరూపమన్నమాట. ఓ, అంటే ధ్యానంలో మనసు నిలవట్లేదంటే అది వైఫల్యం కాదనమాట. అదొక డేటా పాయింట్. మన మనసు స్వభావమిది అని మనకు చూపిస్తోంది. మూలాల్లో చెప్పినట్టు ఎంత అనుభవజ్ఞులైన సాధకులకైనా ఇలాంటివి ఎదురవుతాయట. హమ్మయ్యా! ఇది నాకు చాలా ఉపశమనం కలిగించే విషయం. అంటే సమస్య నాతో కాదు, సమస్యను నేను చూసే విధానంలో ఉందన్నమాట. ఖచ్చితంగా. మనం జీవితంలో సహజంగా ఏం చేస్తాం చెప్పండి? నచ్చని వాటి నుండి పారిపోతాం, నచ్చిన వాటి వెంటపడతాం. అవును. ఈ రెండే మన జీవితంలోని చాలా సమస్యలకు మూలం. ఈ అలవాటు మనలో ఎంతగా పాతుకుపోయిందంటే అది మనకు తెలియకుండానే మన ప్రతిచర్యను నడిపిస్తుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎక్కడికి పారిపోవడానికి లేదు, ఏ కోరికను తీర్చుకోవడానికి లేదు. అప్పుడు ఈ అలవాటు బయటపడుతుంది. ఆ విసుగు, ఆ అసౌకర్యం నుండి పారిపోవాలనే తపన, ఇవన్నీ అవే. అంటే ధ్యానంలో ఆ చిన్న విసుగును ఎదుర్కోగలిగితే, ఆఫీసులో బాస్ తిట్టినప్పుడొచ్చే కోపాన్ని, లేదా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నప్పుడు కలిగే చిరాకును, వాటిని కూడా ఎదుర్కొనే నైపుణ్యం పెరుగుతుందన్నమాట. ఎందుకంటే రెండింటి వెనుక ఉన్నది ఒకే రకమైన మానసిక స్పందన కాబట్టి. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. రెండింటిలోనూ పనిచేసే మనస్సు తీరు ఒక్కటే. అంతేకాదు, ఇక్కడ మరో ముఖ్యమైన విషయముంది. మన పట్ల మనం దయగా ఉండటం, అంటే సెల్ఫ్ కంపాషన్ అంటాం కదా. దాని అర్థం ఎప్పుడూ సుఖంగా, హాయిగా ఉండటానికి ప్రయత్నించడం కాదు. అసౌకర్యంగా, అహితంగా అనిపించే వాటిని ఎదుర్కోవడానికి మనకు మనం అనుమతి ఇవ్వడమే అసలైన ఆత్మకరుణ. ఎందుకంటే వాటి నుండి పారిపోవడం వల్ల తాత్కాలికంగా బాగున్నా, దీర్ఘకాలంలో మనల్ని మనమే బలహీనపరుచుకుంటున్నాం. అసౌకర్యాన్ని ధైర్యంగా ఎదుర్కోవడమే మనల్ని బలోపేతం చేస్తుంది. ఆఫీస్ ఒత్తిడి, చిన్న అసౌకర్యాలు ఇక్కడ వరకు బాగానే ఉంది. కాని కొన్నిసార్లు ధ్యానంలో ఎదురయ్యేది ఇంత చిన్నగా ఉండదు కదా. కొన్నిసార్లు మనం ముందుకు వెళ్లలేనంత పెద్దగా, ఒక గోడలా అడ్డుగా ఉన్నట్లనిపిస్తుంది. మూలాల్లో దీన్ని ఇటుకల గోడ అని చాలా బలంగా వర్ణించారు. దాని గురించి కొంచెం వివరిస్తారా? అది నిజంగా అంత తీవ్రంగా ఉంటుందా? అవును, ఇటుకల గోడ అనేది కేవలం ఒక రూపకం మాత్రమే కాదు. అది చాలా నిజమైన అనుభవం. చాలామంది సాధన మధ్యలో ఆపేయడానికి కారణమిదే. ఈ గోడ ప్రధానంగా 3 రకాలుగా మనకు కనిపిస్తుంది. మొదటిది మీరిందాక అన్నట్టు విసుగు అనే గోడ. 5 నిమిషాలు కూర్చున్నా గంటలా అనిపిస్తుంది. మనసు, ఇక్కడేం చేస్తున్నావ్, లేచిపోయి ఏదైనా పని చేసుకో, సినిమా చూడు, ఫోన్ చూసుకో అని ఒకటే గోల. సాధన సమయం వృధా అవుతున్నట్లు చాలా బలమైన ఫీలింగ్ కలుగుతుంది. ఓహ్, ఆ ఈరోజు వంట ఏం చెయ్యాలి గోడ. నాకు అది బాగా తెలుసు. 5 నిమిషాలకే నా మెదడులో చేయాల్సిన పనుల లిస్టు మొత్తం వచ్చేస్తుంది. ఆ ఆలోచనను వదిలించుకోవడానికి నేను పడే పాట్లు, అబ్బో! చివరికి విసుగొచ్చి లేచిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక రెండవది, అంతకంటే తీవ్రమైనది, నొప్పి లేదా అసౌకర్యం అనే గోడ. ఇది శారీరక నొప్పి కావచ్చు. అంటే గంటల తరబడి కూర్చోవడం వల్ల వచ్చే వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పి లాంటివి. లేదా అంతకంటే కష్టమైనది మానసిక క్షోభ. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న మనసులో అకస్మాత్తుగా పాత దుఃఖం, భయం, తీవ్రమైన ఆందోళన, ఇలాంటి భావోద్వేగాలు ఉప్పెనలా రావొచ్చు. అది భరించలేనంతగా, ఇప్పుడే ఇక్కడ్నుండి పారిపోవాలి అనిపించే అంత బలంగా ఉంటుంది. ఇది కొంచెం భయపెట్టేలా ఉంది. అలాంటి తీవ్రమైన భావోద్వేగం వచ్చినప్పుడు కూడా దాన్ని ఎదుర్కోవాలంటారా? అది మనల్ని మరింత కుంగదీయదా? మంచి ప్రశ్న అడిగారు.
దారి గురించే మనం తర్వాత మాట్లాడదాం. ముందు మూడో గోడ గురించి చెప్పి మీ ప్రశ్నకు వస్తాను. మూడవది నా వల్ల కాదు అనే గోడ. ఇదొక రకమైన మానసిక కథనం. చూసావా, అందరూ ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్నారు, నీ మనసు మాత్రం అదుపులో లేదు. ధ్యానం నీకు సరిపడదు, నువ్వు ఇంతకంటే ముందుకు వెళ్ళలేవు అనే ఆలోచన బలంగా నాటుకుపోతుంది. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. చాలామంది, నాతో సహా, ఇలాంటి గోడను చూసి ఆగిపోతారు. ఈ రోజుగింతే చాలు అనుకుని లేచి అవును, లేచిపోతారు. కాని బౌద్ధ బోధనలు దీనికి పూర్తి భిన్నమైన మార్గాన్ని సూచిస్తాయని మూలాల్లో ఉంది. అవును, బాధ కలిగినప్పుడు అది లేదని మనకు మనం నమ్మించుకోకుండా దాన్ని సూటిగా చూడటం అంటున్నారు. ఇది వినడానికి కొంచెం వింతగా కష్టంగా అనిపిస్తోంది, మన సహజ ప్రవృత్తికి వ్యతిరేకం కాబట్టి. వింతగా అనిపిస్తోంది. ఒక బౌద్ధ భిక్షు తంత్రం అదే. బాధగా ఉన్నప్పుడు నేను బాధగా ఉన్నాను అనేది వాస్తవం. దాన్ని తప్పించుకోడానికి ప్రయత్నించకుండా దాన్ని కళ్లలోకి సూటిగా చూడాలి, దాన్ని ఒక శాస్త్రవేత్తలా పరిశీలించాలి. ఉదాహరణకు, కోపం వచ్చినప్పుడు నాకు కోపం రాకూడదు అని అణుచుకోవటం ఒక పద్ధతి. కాని అది ఆ కోపాన్ని ఇంకా పెంచుతుంది. బౌద్ధ మార్గమేంటంటే, ఓ ఇది కోపం, దీని స్వభావమేంటి, ఇది శరీరంలో ఎక్కడ ఉంది, వేడిగా ఉందా, కండరాలు బిగుసుకుంటున్నాయా, గుండె వేగంగా కొట్టుకుంటోందా అని దాన్ని ఆసక్తిగా పరిశీలించడం. దాన్ని శాస్త్రవేత్తలా చూడటం వినడానికి బాగుంది, కాని కోపం నసనసలా అంటున్నప్పుడు అంత నిష్పక్షపాతంగా గమనించటం ఎలా సాధ్యం? ఆ భావోద్వేగంలో కొట్టుకుపోకుండా ఉండటానికి ఏదైనా ఆచరణాత్మక చిట్కా ఉందా? ఖచ్చితంగా ఉంది. దాని గురించే మనం వివరంగా మాట్లాడబోతున్నాం. అయితే ఆ పద్ధతిని అర్థం చేసుకోవడానికి ముందు ఒక ప్రాథమిక సూత్రాన్ని గమనించాలి. ఒక ఉచ్చు నుండి బయటపడాలంటే ముందు ఆ ఉచ్చు ఎలా నిర్మించబడిందో దాని భాగాలను విడదీసి చూడాలి. ఆ గోడ లేదా ఆ కోపం అనేది ఒకే వస్తువు కాదు, అది అనేక చిన్న చిన్న అనుభూతులు, ఆలోచనల కలయిక. వాటిని విడివిడిగా గమనించినప్పుడు దాని పట్టు సడలిపోతుంది. అది మనల్ని బంధించులేదు, అదే స్వేచ్ఛ. అంటే గోడను బద్దలు కొట్టడానికి ప్రయత్నించడం కాదు, దాని ఇటుకలను ఒక్కొక్కటిగా తీసి చూడటం. అవును. ఈ పద్ధతి బౌద్ధమతంపై ఉన్న ఒక సాధారణ అపోహను కూడా ప్రశ్నిస్తుంది గదా. బౌద్ధమతం ఎప్పుడూ బాధ, మరణం, అనారోగ్యం ఇలాంటి నిరాశావాద విషయాల గురించే మాట్లాడుతుందని చాలామంది అనుకుంటారు. కాని ఈ మూలాలు దాన్ని ఆచరణాత్మక ఆశావాదం అని పిలుస్తున్నాయి. ఇది ఎలా ఆశావాదమవుతుంది? బాధను చూడమంటూ ఆశావాదం ఎలా అవుతుంది? దీన్ని ఒక పెద్ద చిత్రంలో చూస్తే అర్థమవుతుంది. ప్రపంచంలో నొప్పి అనేది అనివార్యం, కష్టాలు రాకుండా ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని అంగీకరించి దాన్ని ఎదుర్కోవడానికే మనల్ని మనం సిద్ధం చేసుకోవడం నిరాశావాదం కాదు, అది ఒక ఆచరణాత్మక ఆశావాదం. రేపు తుఫాను వస్తుందని తెలిసి ఈరోజే ఇంటిని పటిష్టం చేసుకోవడం తెలివైన పని కదా. నిజమే. ఇక్కడే మనం నొప్పికి అంటే పెయిన్కి, బాధకు అంటే సఫరింగ్కి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాను అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం. నొప్పి, బాధ వేర్వేరా? నాకు రెండూ ఒకటే అనిపిస్తాయి. కాలు విరిగితే నొప్పొస్తుంది, దానివల్ల నేను బాధపడతాను. రెండూ ఒకదానితో ఒకటి ముడిపడున్నాయి కదా. చాలా మంచి పాయింట్. అవి ముడిపడి ఉన్నట్టే అనిపిస్తాయి, కానీ అవి వేరువేరు. నొప్పి శారీరకంగా లేదా పరిస్థితుల కారణంగా వచ్చే ఒక అనివార్యమైన వాస్తవం. కాలు విరిగితే వచ్చే శారీరక అనుభూతి నొప్పి. మన ఆత్మీయులు దూరమైతే కలిగే మానసిక వేదన నొప్పి. ఇది జీవితంలో భాగం. కాని బాధ అనేది మన మనసు ఆ నొప్పికి చూపే ప్రతిఘటన. ఇలా ఎందుకు జరిగింది, నాకే ఎందుకు జరగాలి, ఇది అన్యాయం అని ఆ నొప్పిని పట్టుకుని వేలాడటం, దాని గురించి కథలల్లడం, పాత అలవాట్లల్లో చిక్కుకుపోవటం, ఈ మానసిక ప్రతిఘటనే బాధను సృష్టిస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమవుతోంది. అంటే నొప్పి తప్పనిసరి కావచ్చు, కానీ బాధపడాలా వద్దా అనేది మన చేతుల్లో ఉంటుంది. ఇది మొత్తం దృక్పథానే మార్చేస్తుంది కదా. అంటే మనం రోజూ అనుభవించే చాలా చిరాకు, కోపం, నిరాశ అవన్నీ నిజానికి అసలు సంఘటన వల్ల కలిగే నొప్పి కాదు, ఆ నొప్పికి మనమిస్తున్న ప్రతిస్పందన వల్ల కలిగే బాధ అన్నమాట. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. ఆ ప్రతిస్పందనను మార్చడమే సాధన యొక్క లక్ష్యం. మూలాల్లోని ఒక ఉదాహరణ దీన్ని చాలా స్పష్టంగా వివరిస్తుంది. మీ మీదకు ఒక ట్రక్కు వస్తున్నప్పుడు ఆలోచించకుండా తప్పకుండా పక్కకు దూకండి, అందులో సందేహం లేదు. కరెక్ట్. కానీ రోజూ కాస్త సమయం ధ్యానంలో కూడా గడపండి.
ఎందుకంటే జీవితంలో మీరు చూడని ట్రక్కులు అంటే ఊహించని కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడటానికి మిమ్మల్ని సిద్ధం చేసేది అసౌకర్యాన్ని ఎదుర్కోవడం నేర్చుకోవడమే. వావ్! ఆ ఉదాహరణ చాలా బావుంది. మనం పక్కకు దూకగలిగే ట్రక్కులు కొన్నుంటాయి. అంటే మనం తప్పించుకోగలిగే సమస్యలు. కానీ కొన్ని ట్రక్కులను అంటే ఆత్మీయుల మరణం, తీవ్రమైన అనారోగ్యం, ఊహించని నష్టాలు ఇలాంటి వాటిని మనం తప్పించుకోలేం. అలాంటి వచ్చినప్పుడు నిలబడటానికి ఈ సాధన మనల్ని సిద్ధం చేస్తుంది. ధ్యానంలో చిన్న చిన్న నొప్పులను, విసుగును ఎదుర్కోవడం ద్వారా మనసు ఒక కండరంలా బలపడుతుంది. సరిగ్గాది. నిజ జీవితంలో పెద్ద కష్టం వచ్చినప్పుడు ఆ మానసిక బలం మనల్ని నిలబెడుతుంది. అందుకే ఇది ఆచరణాత్మక ఆశావాదం. కష్టాలు రాబోవని చెప్పడం లేదు, కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తిని పెంచుకోవచ్చని చెబుతోంది. సరే, మరి ఈ ఇటుకల గోడను ఆచరణలో ఎలా విడదీయాలి? కేవలం చూడటం లేదా గమనించడం అంటే ఏమిటి? అది కొంచెం అస్పష్టంగా, సిద్ధాంతపరంగా అనిపిస్తుంది. కోపంతో రగిలిపోతున్నప్పుడు ఓహ్, ఇది కోపం అని గమనించడం ఎలా సాధ్యం? ఆచరణలో ఏం చేయాలి? దీన్ని ఆచరణలో పెట్టడానికి కొన్ని స్పష్టమైన ఆచరణాత్మక పద్ధతులు ఉన్నాయి. మొదటిది భయపడొద్దు లేదా వెనక్కి తగ్గవద్దు. డోంట్ ఫ్లించ్. ఒక బలమైన భావోద్వేగం, ఉదాహరణకు కోపం లేదా భయం వస్తే మన సహజ ప్రవృత్తి ఏంటి? వెంటనే దాన్ని దూరం చేయడానికి ప్రయత్నించడం, లేదా దాని నుండి దృష్టి మరల్చడం, ఫోన్ చూడటం, తినడం, ఏదైనా పనిలో పడటం ఇలాంటివి చేస్తాం. కాని అలా కాకుండా అది వచ్చినప్పుడు కదలకుండా దాన్ని ధైర్యంగా అనుభూతి చెందాలి. దాని నుండి పారిపోవద్దు. అంటే దానితో పోయాడకుండా దాని గురించి తెలుసుకోవాలన్నమాట. సరే, వెనక్కి తగ్గలేదు, నిలబడ్డాను. ఆ తర్వాత ఏం చేయాలి? అప్పుడు రెండవ అతి ముఖ్యమైన పద్ధతి వస్తుంది. భాగాలను విడదీయండి. డీకన్స్ట్రక్ట్. మనం ఇటుకల గోడ లేదా నా కోపం అని పిలిచేది ఒకే ఘనమైన వస్తువు కాదని గుర్తుంచుకోవాలి. అది అనేక చిన్న చిన్న అనుభూతులు, ఆలోచనల కలయిక. ఉదాహరణకు ఆందోళన అనే గోడను తీసుకుంటే దాన్ని విడదీస్తే అందులో ఏముంటాయి? బహుశా బిగుసుకుపోయిన దవడ, వేగంగా కొట్టుకుంటున్న గుండె, అరచేతుల్లో చెమట, పొట్టలో ఒక రకమైన తిప్పిన ఫీలింగ్, భవిష్యత్తు గురించి భయపెట్టే ఆలోచనలు, ఇలాంటి అనేక ఇటుకలుంటాయి. ఆ గోడ అనే పెద్ద లేబుల్ను పక్కన పెట్టి ఈ ఒక్కొక్క ఇటుకను అంటే ఈ శారీరక అనుభూతులను, ఆలోచనలను విడివిడిగా గమనించాలి. అది ఆసక్తికరంగా ఉంది. అంటే మనం ఆ గోడతో పోరాడటం మానేయాలన్నమాట. కానీ మన సహజ ప్రవృత్తి ఎప్పుడూ సమస్యను పరిష్కరించడానికే చూస్తుంది కదా. కేవలం గమనిస్తూ కూర్చోవడం అనేది మన మెదడుకు చాలా నియేస్తేస్త్రంగా అనిపించదా? దానివల్ల ఏం జరుగుతుంది? దానివల్ల మూడవ దశకు వస్తాం. ఓపికగా గమనించండి. పేషెంట్ అబ్జర్వేషన్. ఇలా ఓపికగా ఆ చిన్న చిన్న భాగాలను గమనిస్తున్నప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. ఆ గోడ తన పటుత్వాన్ని కోల్పోతుంది. అది ఒక స్థిరమైన, ఘనమైన వస్తువు కాదని, కేవలం నిరంతరం మారుతున్న అనుభూతుల ప్రవాహమని మీకు ప్రత్యక్షంగా అర్థమవుతుంది. బిగుసుకున్న దవడ కాసేపటికి వదులవుతుంది. గుండె చప్పుడు నెమ్మదిస్తుంది. ఆలోచనలు మేఘాల్లా వస్తూ పోతూ ఉంటాయి. వాటిని పట్టుకోడానికి ప్రయత్నించకపోతే అవి వాటంతటవే కరిగిపోతాయి. అప్పుడు ఆ గోడ దానంతటదే కూలిపోతుంది. మనం దాన్ని ఒక్క దెబ్బ కూడా కొట్టాల్సిన అవసరం లేదు. అద్భుతం. అంటే ఆ గోడను కూల్చడానికి మనం శక్తిని ప్రయోగించక్కర్లేదు. కేవలం మన దృష్టిని, ఓపికను ఉపయోగిస్తే చాలు. శక్తిని ప్రయోగిస్తే అది ఇంకా బలపడుతుంది. కాని దాన్ని అర్థం చేసుకుంటే అది బలహీనపడుతుంది. స్వేచ్ఛ అంటే సమస్యలు లేకపోవడం కాదు, సమస్యలు ఉన్నప్పటికీ వాటికి బందీ కాకుండా ఉండగలగడం. ఖచ్చితంగా. ఈ ప్రక్రియ మొదట్లో కష్టంగానే ఉంటుంది, ఒప్పుకుంటాను. కానీ చిన్న చిన్న విషయాలతో మొదలుపెట్టాలి. ధ్యానంలో కలిగే చిన్న విసుగును గమనించడం, శరీరంలో కలిగే చిన్న నొప్పిని పరిశీలించడం, ఇలా సాధన చేస్తూ ఉంటే పెద్ద భావోద్వేగాలు వచ్చినప్పుడు కూడా నిలబడే శక్తి వస్తుంది. కాబట్టి ఈరోజు చర్చ నుండి మనం నేర్చుకున్నది ఏమిటంటే, ధ్యానంలో వచ్చే అడ్డంకులు మన వైఫల్యాలకు సంకేతాలు కాదు, అవి మన సాధనకు అవసరమైన ముడిసరకు. ఆ ఇబ్బందులే మనం పనిచేయాల్సిన అసలైన విషయం. మనల్ని మనం దయతో చూసుకోవడమంటే ఎప్పుడూ సుఖాన్ని వెతకడం కాదు, మనలోని అసౌకర్యాన్ని, బాధను సూటిగా, ధైర్యంగా చూడటమే నిజమైన దయ. అవును. ఇంకా ముఖ్యంగా నొప్పి అనివార్యం కావచ్చు, కానీ బాధపడటం అనేది మన పాత అలవాట్లపై, మన ప్రతిఘటనపై ఆధారపడి ఉంటుంది. ఆ అలవాట్లను మార్చుకునే, కొత్తవాటిని నేర్చుకునే ప్రయోగశాలే ధ్యానం. నిజం చెప్పాలంటే
నొప్పి, బాధ వేర్వేరనే ఆలోచన నన్ను చాలా ప్రభావితం చేస్తోంది. అంటే నా జీవితంలో చాలాసార్లు అసలు సమస్య కన్నా దాని గురించి నేను సృష్టించుకున్న కథే నన్నెక్కువ బాధపెట్టింది. ఈ ఒక్క విషయం పూర్తిగా అర్థమైతే చాలు, చాలా భారం తగ్గినట్టు అనిపిస్తోంది. ఈ చర్చను ముగించే ముందు ఒక ఆలోచన. ధ్యానములోనే కాకుండా మీ నిజ జీవితంలో ప్రస్తుతం మీరెదుర్కొంటున్న ఇటుకల గోడ ఏమిటి? అది ఉద్యోగంలో ఒక సమస్య, ఒక సంబంధంలో వచ్చిన చిక్క, లేదా ఒక వ్యక్తిగత భయమా? ఆ గోడను బలంగా నెట్టడానికి ప్రయత్నించకుండా లేదా దాని నుండి పారిపోకుండా ఒక్క క్షణం ఆగి కేవలం దాని ఇటుకలను, అంటే ఆ సమస్యలో ఇమిడి ఉన్న చిన్న చిన్న భావాలను, శారీరక అనుభూతులను, ఆలోచనలను ఒక్కొక్కటిగా ఒక శాస్త్రవేత్తలా ఓపికగా గమనిస్తే ఏం జరుగుతుంది?